కెప్టెన్గా మారిన తర్వాత ఇంగ్లాండ్లో శుభ్మన్ గిల్ అద్భుతంగా రాణిస్తున్నాడు. గిల్ బ్యాట్ నుంచి పరుగుల వర్షం కురుస్తోంది. లీడ్స్ టెస్ట్ తర్వాత ఎడ్జ్బాస్టన్లో కూడా గిల్ సెంచరీ సాధించాడు. భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్లో సెంచరీ బాదాడు. గిల్ ఈ అద్భుత ప్రదర్శనతో ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు డాన్ బ్రాడ్మన్ రికార్డును అధిగమిస్తాడనే అంచనాలు నెలకొన్నాయి. ఈ సిరీస్లో ఇప్పటివరకు 2 మ్యాచ్లు మాత్రమే జరిగాయి. ఇప్పటికే గిల్ 500 పరుగులు పైగా సాధించాడు. ఏదైనా టెస్ట్ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ప్రపంచ దిగ్గజ ఆటగాడు బ్రాడ్మన్ పేరిటే ఉంది. ఈ రికార్డు 95 సంవత్సరాల నుంచి అలాగే ఉంది. ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడిగా పేరున్న బ్రాడ్మన్ 1930లో యాషెస్ సిరీస్లో ఇంగ్లాండ్ జట్టుపై 974 పరుగులు చేశాడు. ఆ సిరీస్లో బ్రాడ్మన్ 7 ఇన్నింగ్స్లో 4 సెంచరీలు సాధించాడు. గిల్ ప్రస్తుతం 2 మ్యాచ్ల్లోనే దాదాపు 500కు పైగా పరుగులు చేశాడు. భారత కెప్టెన్ గిల్ లీడ్స్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో 147, రెండో ఇన్నింగ్స్లో కేవలం 8 పరుగులకే అవుట్ అయ్యాడు. అయితే రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో 269 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 161 పరుగులు ఇన్నింగ్స్ ఆడాడు. గిల్ ఈ 2 టెస్ట్ మ్యాచ్ల్లో మొత్తం 585 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్లో గిల్ బ్యాట్తో ఇదే విధంగా చెలరేగితే బ్రాడ్మన్ 974 పరుగుల 95 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టే ఛాన్స్ ఉంది. సిరీస్లో మిగిలిన 3 మ్యాచ్ల్లో ఈ రికార్డును అధిగమించడానికి శుభ్మన్ గిల్కు మరో 390 పరుగులు అవసరం. డాన్ బ్రాడ్మన్ 1930లో ఇంగ్లాండ్తో జరిగిన 5 మ్యాచ్ల్లో ఈ 974 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే గిల్ 1971లో వెస్టిండీస్తో జరిగిన సిరీస్లో మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సాధించిన 774 పరుగుల భారత రికార్డును కూడా బద్దలు కొట్టే ఛాన్స్ ఉంది. గవాస్కర్ ఆ వెస్టిండీస్తో జరిగిన ఆ సిరీస్లో 4 మ్యాచ్ల్లో 774 పరుగులు చేశాడు. ఆ రికార్డు నేటికి నిలిచే ఉంది. ఏ భారత ఆటగాడు కూడా ఈ రికార్డును బ్రేక్ చేయలేకపోయాడు. జైస్వాల్ 2023-24లో ఇంగ్లాండ్తో జరిగిన స్వదేశీ సిరీస్లో 5 మ్యాచ్ల్లో 712 పరుగులు చేశాడు. రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాతో 2014-15 సిరీస్లో 4 మ్యాచ్లు ఆడి 692 రన్స్ చేశాడు.